హలో ఆల్, మీలో ఆవకాయలో చాలా రకాలు ఉంటాయని ఎంతమందికి తెలుసు? అందులోనూ బెల్లం ఆవకాయ గురించి ఎంతమందికి తెలుసు? ఎప్పుడైనా తిన్నారా? పోనీ ఎప్పుడైనా విన్నారా? నాకైతే ఫస్ట్ టైం బెల్లం ఆవకాయ గురించి నా ఫ్రెండ్ ద్వారానే తెలిసింది. తను డైలీ కాలేజ్కి ఇడ్లీ, ఉప్మా, దోశ ఏది తెచ్చుకున్నా అంచులోకి మాత్రం ఆవకాయే తెచ్చేది. ఏంటా ఎప్పుడు బెల్లం ఆవకాయ అంటుంది అని ఒకరోజు టేస్ట్ చేశానా, ఇంక నేను కూడా ఫ్యాన్ అయిపోయా. రైస్ గురించి పెద్దగా ఐడియా లేదు, కానీ నిజంగానే టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది. సో ఇది నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ రెసిపీ అనమాట. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. దీనికి కావాల్సింది బెల్లం, ఉప్పు, కారం, నూనె అండ్ మామిడికాయలు. కడుక్కొని ముక్కలుగా కొట్టుకున్న మామిడికాయల పైన లేయర్ తీసి తుడిచాక 1.5 గ్లాస్ బెల్లం, సగం గ్లాస్ ఉప్పు, 1 గ్లాస్ కారం, 1 గ్లాస్ నూనె వేసి కలుపుకొని ముక్కలు కూడా వేసి 3 రోజులు పక్కన పెట్టి ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత ఇంకో 2 రోజులు ఎండలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా చేస్తే బెల్లం పాకం వచ్చి దగ్గర పడుతుందంట. 2 రోజులు అలా ఎండలోనే పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటే మన బెల్లం ఆవకాయ రెడీ.